హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ గోవా. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే ఫ్రూట్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో: చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్ళావు? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వేర్ డిడ్ యూ గో బేర్ ఫుట్? వేర్ డిడ్ యూ గో బేర్ ఫుట్? బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా ఖాళీ పాదాలతో ఎక్కడికి వెళ్ళావు. వేర్ డిడ్ యూ గో బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్ళావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: వాకింగ్ బేర్ ఫుట్ ఆన్ ద రోడ్ మేడ్ యువర్ ఫీట్ లైక్ దిస్. వాకింగ్ బేర్ ఫుట్ ఆన్ ద రోడ్ మేడ్ యువర్ ఫీట్ లైక్ దిస్ అంటే చెప్పులు లేకుండా రోడ్ మీద నడవడం వల్ల నీ పాదాలు ఇలా అయిపోయాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: I don't understand how you forgot to wear your sandals. I don't understand how you forgot to wear your sandals అంటే నువ్వు నీ చెప్పులు వేసుకోవడం ఎలా మర్చిపోయావో నాకు అర్థం కావడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్: మొత్తం ఒకేసారి తినకు. మనం పిల్లలతో ఈ విధంగా అంటూ ఉంటాం కదండి, మొత్తం ఒకేసారి తినకు అని. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ ఈట్ ఇట్ ఆల్ ఎట్ వన్స్. డోంట్ ఈట్ ఇట్ ఆల్ ఎట్ వన్స్ అంటే మొత్తం ఒకేసారి తినకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: దెర్ ఈజ్ నో రష్ సో యూ డోంట్ నీడ్ టు ఈట్ సో క్విక్లీ. దెర్ ఈజ్ నో రష్ సో యూ డోంట్ నీడ్ టు ఈట్ సో క్విక్లీ అంటే కంగారు ఏమీ లేదు, నువ్వంతా తొందరగా తినాల్సిన అవసరం లేదు అని అర్థం. Second example: if you eat so quickly, your body will not absorb what you have eaten. So chew slowly and eat. If you eat so quickly, your body will not absorb what you eat. So chew slowly and eat అంటే నువ్వు కనుక అంత తొందరగా తినేస్తే నువ్వు తిన్నది బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు అంటే వంట పట్టదు. సో నువ్వు నెమ్మదిగా నమిలి తిను అని అర్థం. చ్యూ అంటే నవలడం. సో చ్యూ స్లోలీ అండ్ ఈట్ నెమ్మదిగా నమిలి తిను అని అర్థం. నెక్స్ట్ వన్: బట్టలు త్వరగా వేసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు గెట్ డ్రెస్డ్ క్విక్లీ, లేదా పుట్ ఆన్ యువర్ క్లాత్స్ క్విక్లీ, లేదా వేర్ యువర్ క్లాత్స్ క్విక్లీ. ఏ విధంగానా చెప్పచ్చు. దీనికి మీనింగ్ బట్టలు త్వరగా వేసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: I can't do everything, so put on your clothes. I can't do everything, so put on your clothes అంటే ప్రతిదీ నేను చేయలేను, సో నీ బట్టలు నువ్వే వేసుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: You should make a habit of doing small things from now on. It will be useful for you in the future. You should make a habit of doing small things from now on. It will be useful for you in the future అంటే ఇప్పటి నుండి చిన్న పనులు చేయడం అలవాటుగా మార్చుకో, ఇది నీకు ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో చాలా యూజ్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్: సరిగ్గా స్నానం చేసిరా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే టేక్ ఏ ప్రాపర్ బాత్ అండ్ కమ్ అవుట్, లేదా టేక్ ఏ ప్రాపర్ షవర్ అండ్ కమ్ అవుట్ అంటే సరిగ్గా స్నానం చేసిరా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్: You are in such a hurry and you are not bathing properly. So clean yourself now అంటే నువ్వు చాలా తొందరలో ఉండి సరిగ్గా స్నానం కూడా చేయడం లేదు, ఇప్పుడు నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు క్లీన్ చేసుకో. క్లీన్ యువర్ సెల్ఫ్ నౌ అంటే ఇప్పుడే వెళ్ళి నిన్ను నువ్వు క్లీన్ చేసుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్: If you don't bath properly, you will smell bad. So take a clean bath. If you don't bath properly, you will smell bad. సో టేక్ ఏ క్లీన్ బాత్ అంటే నువ్వు గనక సరిగ్గా స్నానం చేయకపోతే నీ నుండి దుర్వాసన వస్తుంది. సో టేక్ ఏ క్లీన్ బాత్ అంటే వెళ్ళి సరిగ్గా స్నానం చేసిరా అని అర్థం. నెక్స్ట్ వన్: డబ్బులు ఎందుకు తీసుకున్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డిడ్ యూ టేక్ ద మనీ. వై డిడ్ యూ టేక్ ద మనీ అంటే డబ్బులు ఎందుకు తీసుకున్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్:
Where did you get the courage to take money without telling me? Where did you get the courage to take money without telling me? అంటే నాకు చెప్పకుండా డబ్బులు తీసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? కరేజ్ అంటే ధైర్యం. సో నాకు చెప్పకుండా డబ్బులు తీసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, టెల్ మీ నౌ వాట్ యు వాంట్ టు డూ విత్ దిస్ మనీ. టెల్ మీ నౌ వాట్ యు వాంట్ టు డూ దిస్ మనీ అంటే ఈ డబ్బుతో నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో నాకు ఇప్పుడు చెప్పు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇప్పటికే 10 చాక్లెట్లు తిన్నావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ 10 చాక్లెట్స్. యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ 10 చాక్లెట్స్ అంటే ఇప్పటికే 10 చాక్లెట్లు తిన్నావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ హ్యావ్ ఈటెన్ టూ మెనీ చాక్లెట్స్ టుడే, so I will not give you any more chocolates. You have eaten too many chocolates today, so I will not give you any more chocolates. అంటే ఈరోజు ఇప్పటికే చాలా చాక్లెట్స్ తినేసావు, ఇక మీదట నేను నీకు చాక్లెట్స్ ఇవ్వను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ గెట్ వెరీ యూజ్డ్ టు ఈట్ చాక్లెట్స్ అంటే నువ్వు చాక్లెట్స్ తినడానికి చాలా అలవాటు పడిపోయావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.